హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ఏ తెలుగు జోన్. సో ఈరోజు ఈ వీడియోలో మనము టూ పాయింటర్స్ కాన్సెప్ట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. అసలు టూ పాయింటర్స్ అంటే ఏంటి, వీటి టైప్స్ ఏంటి, అండ్ కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అండ్ వీటిని ఎక్కడ యూజ్ చేస్తాము అనేది ఈ వీడియోలో చూద్దాము. మీరు కనుక లీడ్ కోడ్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ టూ పాయింటర్స్ మీద 215 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే అప్పుడే మీకు అర్థమైపోవాలి ఈ టూ పాయింటర్స్ కాన్సెప్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. సో అందుకే ఈ వీడియో అనేది క్లియర్గా వినండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. సో ఫస్ట్ అసలు టూ పాయింటర్స్ టెక్నిక్ అంటే ఏంటి? ఈ టూ పాయింటర్స్ టెక్నిక్లో మనము రెండు పాయింటర్స్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ అండ్ రైట్ అని కన్సిడర్ చేద్దాము. వీటిని ఒక అరే, స్ట్రింగ్ లేదా లింక్డ్ లిస్ట్ మీద అప్లై చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఈ పాయింటర్స్ అనేది ఒక డైరెక్షన్లో మూవ్ అవుతాయి. అంటే లెఫ్ట్ రైట్ అనేది ఒకటే డైరెక్షన్, అంటే సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ఆర్ ఎల్స్ లెఫ్ట్ అండ్ రైట్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతాయి. అంటే లెఫ్ట్ అనేది ఒక అరే స్టార్టింగ్ నుంచి రావచ్చు అండ్ రైట్ పాయింటర్ అనేది ఒక అరే ఎండ్ నుంచి రావచ్చు. అంటే డిఫరెంట్ డైరెక్షన్స్లో మూవ్ అవుతాయి. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఈ టూ పాయింటర్స్ కాన్సెప్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? ఎస్, టూ పాయింటర్స్ కాన్సెప్ట్ని యూజ్ చేయడం వల్ల మనము లూప్స్ని మినిమైజ్ చేసి టైం కాంప్లెక్సిటీని తగ్గించగలం. అంటే వెరాజ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఉన్న టైం కాంప్లెక్సిటీని మనము ఆఫ్ ఎన్కి ఆప్టిమైజ్ చేయగలము. ఇది ఫాస్ట్గా సర్చింగ్ చేయడము, సార్టింగ్ ప్రాబ్లమ్స్ని ఆప్టిమైజ్ చేయడం, లింక్డ్ లిస్ట్లో సైకిల్స్ ఉన్నాయా లేదా చెక్ చేయడంకి చాలా వరకు యూజ్ చేస్తాము ఈ టూ పాయింటర్స్ అనేది. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. అదేంటి అని అంటే, ఒక డిక్షనరీ ఉంది మనకు. ఆ డిక్షనరీలో ఏ టు జెడ్ అనేది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో నేమ్స్ ఉన్నాయి. సో మీరు ఒక పర్సన్ నేమ్ని సర్చ్ చేయాలనుకుంటున్నారు. మనకు వచ్చే నేవీ వే ఏముంటుంది, ఇందులో మనం ఏం చేస్తామో ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఒక్కొక్క పేజీని ఓపెన్ చేసి ఆ నేమ్ ఉందా లేదా అనేది చెక్ చేస్తాము ఆర్ సర్చ్ చేస్తాము. ఇది చాలా స్లో ప్రాసెస్ అవుతుంది, స్పెషల్లీ ఇన్ కేస్ మీ బుక్ అనేది చాలా పేజెస్ ఉన్నాయి అనుకోండి, లైక్ పెద్ద బుక్ అయితే. వేరాజ్ ఈ టూ పాయింటర్స్ అప్రోచ్లో మనం ఏం చేస్తాము అని అంటే, ఒక పాయింటర్ని బుక్ స్టార్టింగ్లో అంటే ఏ సెక్షన్లో పెట్టి, ఇంకో పాయింటర్ని బుక్ ఎండింగ్లో అంటే జెడ్ సెక్షన్లో పెట్టి మనము సైమల్టేనియస్గా ఏ దగ్గర ఉన్న పాయింటర్ని అండ్ జెడ్ దగ్గర ఉన్న పాయింటర్స్ని మూవ్ చేస్తాం. సో అట్లా మూవ్ చేయడం వల్ల మనకి ఏదో ఒక పాయింట్ దగ్గర మనకు కావాల్సిన నేమ్ అనేది దొరుకుతుంది. అంటే ఇక్కడ టూ పాయింటర్స్ని యూజ్ చేస్తున్నాం, ఒకటి ఏ దగ్గర అండ్ ఇంకోటి జెడ్ దగ్గర. ఇట్లా టూ పాయింటర్స్ని యూజ్ చేయడం వల్ల మనము ఫాస్ట్గా రిక్వైర్డ్ నేమ్ అనేది సెర్చ్ చేయగలుగుతున్నాం. సో అందుకే టూ పాయింటర్స్ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు వీటిలో టైప్స్ వస్తే ఇందులో బేసిక్ టైప్స్ మాత్రమే కవర్ అవుతాయి. బట్ ముందు మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా టైప్స్ అనేది కవర్ అవుతాయి. సో ఫస్ట్ ఏంటంటే, ఈ లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్స్లో మూవ్ అవ్వే కండిషన్ చూద్దాము. అండ్ నెక్స్ట్ ఈ లెఫ్ట్ రైట్ పాయింటర్స్ అనేది సేమ్ డైరెక్షన్లో మూవ్ అయ్యే కేస్ని కూడా చూద్దాము. సో ఈ లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. అంటే ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే, సార్టెడ్ అరే కండిషన్లో ఉన్నప్పుడు కానీ ఏదైనా సర్చింగ్ ప్రాబ్లమ్స్కి మనము ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉండే కేసెస్ని యూజ్ చేస్తాం. అంటే ఇది ఎట్లా వర్క్ అవుతుందంటే, మీకు తెలుసు కదా, ఒక పాయింటర్ని ఒక అరేలో స్టార్టింగ్ పెడతాము అండ్ ఇంకొక పాయింటర్ని మనము ఎండింగ్ పెడతాం. అంటే స్టార్టింగ్లో లెఫ్ట్ పాయింటర్, ఎండింగ్లో రైట్ పాయింటర్స్ని పెట్టి మూవ్ చేస్తాం సైమల్టేనియస్గా. యాక్చువల్లీ ఇందులో ఒక టూ సమ్ అనే ప్రాబ్లం ఉంటుంది. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఆపోజిట్ డైరెక్షన్. నేను ఈ టూ సమ్ అనే ప్రాబ్లంకి నేను స్పెషల్ వీడియో చేస్తాను. ఈ స్పెషల్ వీడియోలో ఆఫ్ ఎన్ స్క్వేర్ టైం కాంప్లెక్సిటీని చూపిస్తాను. ఎట్ ద సేమ్ టైం ఆఫ్ ఎన్ అనే టైం కాంప్లెక్సిటీగా ఎట్లా మారుతుంది టూ పాయింటర్స్ కాన్సెప్ట్ని యూజ్ చేసి. సేమ్ ఇదే ఆపోజిట్ డైరెక్షన్నే మనము అందులో యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఈ లెఫ్ట్ అండ్ రైట్ పాయింటర్స్ని సేమ్ డైరెక్షన్లో మూవ్ అయ్యే కేస్ని చూద్దాము. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాము అని అంటే, లింక్డ్ లిస్ట్లో ఒక సైకిల్ని డిటెక్ట్ చేయడం కానీ, మిడిల్ ఎలిమెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి, ఇట్లాంటి కేసెస్లో మనము యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ లెఫ్ట్ రైట్ పాయింటర్స్ అంటే స్లో అండ్ ఫాస్ట్ పాయింటర్స్ లెక్క తీసుకోండి. అంటే స్లో అనేది వన్ స్టెప్ మూవ్ అయితే, ఫాస్ట్ అనేది టూ స్టెప్స్ మూవ్ అవుతాయి. ఇట్లాంటి కండిషన్స్ని మనం చాలా ప్రీవియస్ వీడియోస్లో చూసినాం లింక్డ్ లిస్ట్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు. అంటే ఇవన్నీ సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి బట్ డిఫరెంట్ స్పీడ్స్. అంటే ఇది వన్ స్పీడ్తో వెళ్తుంది, ఇది టూ స్పీడ్స్తో వెళ్తుంది. ఐ మీన్ వన్ స్టెప్ టూ స్టెప్స్ అట్లా కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ లింక్డ్ లిస్ట్ వీడియోస్ లైక్ లింక్డ్ లిస్ట్లో సైకిల్ డిటెక్ట్ చేయడము, మిడిల్ నోడ్ని ఫైండ్ చేయడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని నేను నా ఛానల్లో పెట్టాను. ప్లీజ్ డూ వాచ్ ఇట్. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.
ఐ నో ఈ వీడియో చాలా చిన్నగా ఉంది. బట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్‌ని 2 పాయింటర్స్‌ని యూజ్ చేసి మనము సాల్వ్ చేయగలుగుతాము. ఇన్ కేస్ ఈ వీడియోలో మీకేమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఎల్స్ నెక్స్ట్ ఎట్లాంటి వీడియోస్ కావాలనుకుంటున్నా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిఎస్ఏ తెలుగు జోన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.